నిమ్మకాయ, ఉప్పు, మిరపకాయలు ఇలాంటి 5 రకాలని చెప్పారు. ఇందాక వీడియోలో కూడా మాకు చెప్పారు. మనం దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా 5 రకాల నూనెలతోనే దీపం పెట్టాలి అని చెప్పేసని. వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నూనె ఇట్లా అని చెప్పేసి మాకు ఒక 5 రకాల నూనెలు చెప్పారు. అసలు ఆ 5 రకాల నూనెలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటారు? ఆ 5 రకాల నూనెలు పెట్టి ఎందుకు దీపం అంటించాలి అంటారు? ఇప్పుడు 5 రకాలైనటువంటి దీపం ఏదైతే కూడా మనం చేస్తున్నామో ఆ 5 రకంలో లక్ష్మి, సరస్వతి, దుర్గా, చండి, చాముండి ఈ 5 శక్తులు దాంట్లో ఉంటాయి. నూనె అనేటప్పటికీ ఏంటంటే మన ఒక ఆత్మ, ఆ ఆత్మని మన జ్యోతిగా మనం వెలిగిస్తాం. ఆ జ్యోతిని ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక కర్మని ఆవు నెయ్యిగా మనం పోస్తాం. ఆ కర్మలో ఆవు నెయ్యిగా మనం పోవాలంటే ఆ కర్మదోష నివర్తన 24 గంటల పాటుగా ఇటువంటి తిథి సమయంలో చేస్తే సకల దోష నివర్తన అవుతుంది. ఓకే గురుగారు, మీరు ఇప్పుడు గర్భిణీలు అనేసి చెప్పారు. ఇందాక వీడియోలో మీరు మాకు గర్భిణీలు అనేసి చిన్నగా చెప్పారనమాట. మనకి వచ్చే అమావాస్య రోజు గర్భిణీల పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? నార్మల్ గా ఉంటుంది, పెద్దగా ఇది ఉండదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గర్భిణులకి ఏంటంటే ఎప్పుడైతే కూడా పిండం ప్రధానంలో ఉన్నప్పుడు ఎప్పుడు భగవత్తుని ధ్యానము, భగవతి ఒక భాగవతము, భగవద్గీత వినటము, లేదా విష్ణు పారాయణము, లలిత పారాయణం, ఖడ్గ పారాయణం చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే మీ చెవులో పెట్టుకొని వింటుంటే లోపల ఉన్నటువంటి పిండానికి స్పీచెస్ పవర్స్ రావటం అనేది జరుగుతుంటాయి. ఆ స్పీచెస్ పవర్స్ రావటం వల్ల ఆ పిల్లవాడు, ఆ బాలిక ఎవరైతే కడుపులో ఉన్నామో మహాజ్ఞాని కావటం అనేది జరుగుతుంది. మహాజ్ఞాని అంటే ఓ తపస్సుడో ఒక తపస్వి అని కాదు, ఉత్తమైనటువంటి ఒక నాలెడ్జ్, దైవిక్యమైనటువంటి ఒక పవర్స్. ఎందుకంటే స్పర్శ అందులో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ స్పర్శలో ఉన్నటువంటి ఆ పిండము అద్భుతమైనటువంటి ఆ దేవి యొక్క శక్తిలో రావడం జరుగుతుంది. సో ఇదండి, చూసారు కదా, మనకి 300 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ అమావాస్య రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వాటి గురించి అయితే మనకి గురువుగారు మనకి తెలియచేశారు. సో చూస్తూనే ఉండండి 6 TV.